మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా శుభములు. సాతాను మన మనసులో ఏముందో తెలుసుకోగలడా? క్యాన్ సాటన్ రియలీ రీడ్ అవర్ మైండ్స్? ఒకసారి దీని గురించి వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా చూద్దాం. చాలామంది అనుకుంటారు, సాతాను నా మనసులో ఏముందో తెలుసుకోగలడు, నేనేం ఆలోచిస్తున్నానో అతనికి తెలుసు, కాబట్టి అతనికి నా గురించి అన్నీ తెలుసు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా వాస్తవానికి సైతానికి అన్నీ తెలుసా? సైతానికి అన్ని విషయాలు తెలుస్తుందా? జాగ్రత్తగా కొన్ని మాటలు చూద్దాం. దేవుని వాక్యంలో యోబు గారి సందర్భంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తాడు. అక్కడ ఏమని చెప్పాడో, ఏమని సైతాన్ని అడిగాడో ఒకసారి ఆ మాట చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ ఈ మాట గమనిస్తే భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాడట. అంటే అన్ని చోట్ల ఒకేసారి సైతాను లేడా అనంటే లేడండి, లేడు. గుర్తుపెట్టుకోండి, దేవుడే సర్వాంతర్యామి, ఆయనకే సమస్తము తెలుసు, ఆయనకే అన్నీ తెలుసు. దేవుడు మాత్రమే అన్ని చోట్ల ఉంటాడండి. సైతాన్ అన్ని చోట్ల ఉండేవాడు కాదు. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రజెంట్ అని అంటాం, అంటే అన్ని చోట్ల ఉండే దేవుడు ఆయన. ఇక్కడ మనము ఆలోచించినప్పుడు సైతాను అన్ని చోట్ల ఉన్నాడనంటే అన్ని చోట్ల లేడు అనేది మనకు అర్థమవుతుంది. అన్ని చోట్ల లేని సైతానికి మన మనసులో ఏముందో ఏ విధంగా తెలుసుకోగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. సో సైతానికి అన్నీ తెలుసా అంటే అన్నీ తెలియదండి, అన్నీ తెలీదు. సైతాన్ మన మనసులో ఏముందో గ్రహించగలడానంటే లేదండి, మన మనసులో ఏముందో కూడా సైతానికి తెలీదు. అయితే సాటన్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ మైండ్, అంటే సైతాను ప్రేరేపిస్తాడు, మన మైండ్ మీద అటాక్ చేస్తాడు, మన ఆలోచనల మీద అటాక్ చేస్తాడు, మనతో తప్పు చేయించాలని చూస్తాడు. కానీ మన మైండ్లో ఏముందో, మన థాట్స్ ఏముందో అదైతే తెలిసిన వాడైతే సైతాను కాదు. ఎప్పుడైతే మనము మన నోటితో, హృదయంలో నిండి ఉన్న దానిని మనం ఎప్పుడైతే నోటితో బయటికి చెబుతామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో బయటికి కక్కుతామో, అప్పుడే సైతానికి తెలుస్తుంది. అది మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చెబుతామో అది సైతాను వింటాడు. ఎందుకంటే దురాత్మ సమూహాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎప్పుడూ తిరుగుతూనే ఉన్నాయి, మనుషుల్ని ఎలా పడగొట్టాలో ఆలోచిస్తున్నాయి. అయితే వాళ్ళకు మన మనసులో ఏముందో తెలియదు. మనం ఎప్పుడైతే దానిని నోటి ద్వారా బయట పెడతామో అప్పుడు గ్రహిస్తాడండి, అప్పుడు తెలుసుకుంటాడండి, ఓహో ఇతని ప్లాన్ ఇది అని. సో అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అందిస్తూ వాక్యంలో ఉన్న మర్మాలన్నీ బయటికి చెబుతూ దేవుని ఉద్దేశాలను ఎప్పుడైతే ప్రకటించబడతాయో అప్పుడు గ్రహిస్తాడండి సైతాను, దేవుని ఉద్దేశాలను గ్రహిస్తాడు. వాస్తవంగా సైతాను కూడా దేవుని ఉద్దేశాలన్నీ తెలియవు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలీదు. అది ఎలా తెలియపరచబడుతుంది సైతానికంటే తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన మాటలను తన సేవకుల ద్వారా అందిస్తున్నప్పుడే సైతాన్ వింటాడు. విన్న దాన్ని బట్టే అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏదైతే వింటున్నాడో అది గ్రహిస్తాడో, అది తెలుసుకుంటాడు. ఓహో ఇలా ఉందన్నమాట, వాక్యం ఇలా చెబుతుందన్నమాట, అంటే వాక్యం ఇలా చెబుతుంది అని అంటే ఇది జరగబోతుంది, ఇది ఇలా అవ్వబోతుంది అనేది గ్రహిస్తాడు సైతాన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఫ్యూచర్ని సైతాన్కి రివీల్ చేయలేదు, ఫ్యూచర్ని దేవుడు తన పిల్లలకు రివీల్ చేశాడు. ఇది బైబిల్ బాగా చదివిన వాళ్ళకే తెలుస్తుందండి. సైతాను చేసే ప్రతి విషయాన్ని గమనిస్తే గనక అతనికి అన్నీ తెలిసినట్టుగా కనపడదండి. ఏ సందర్భంలో మీరు చూస్తే అన్నీ తెలియదు, కానీ ప్లాన్స్ ఉంటుంది, స్కీమ్స్ వేస్తూ ఉంటాడు, ఎలా నాశనం చేయాలో చూస్తుంటాడు, ఎలా పడగొట్టాలో ఆలోచిస్తుంటాడు. కానీ అతనికి వాస్తవంగా మన మనసులో ఏముందో అతనికి తెలీదు. ఏదైతే మనం పలుకుతామో, ఏదైతే మనం మాట్లాడతామో, ఏదైతే మనం బయటికి మన మాటలను వదులుతామో దానిని మాత్రం అతను విని గ్రహించి తెలుసుకుంటాడు. ఇంకా జాగ్రత్తగా వాక్యంలో మనం చూడగలిగితే ఒక వచనంలో పౌలు గారు మనకు ఒక విషయాన్ని తెలియపరిచారు. ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని
మనుషులలో మరి ఎవనికి తెలియను? ఈ వాక్యాన్ని మీరు కనుక గమనిస్తే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే కానీ, అంటే అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ ఎవరికి తెలియదు. నా మనసులో ఏముందో నాకు తప్ప ఎవరికీ తెలీదు అని ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తున్నారు. నిజమే కదండి. మీ మనసులో ఏముందో నాకు తెలుసా? లేదు కదా. తెలిసింది ఎవరికి? దేవునికి మాత్రమే, దైవానికి మాత్రమే తెలుసు మీ మనసులో ఏం ఆలోచిస్తున్నారు, మీ మనసులో ఏ ఆలోచన ఉంది, మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారు, దేని కొరకు మీరు తపన పడుతున్నారు, దేనిని సాధించాలనుకుంటున్నారు, ఇవన్నీ దేవునికి తెలుసండి. దయ్యానికి ఎప్పుడు తెలుస్తుంది? మీ మనసులో ఉన్నప్పుడు దయ్యానికి తెలీదు. మీరు ఎప్పుడైతే నోటితో ఆ విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తాడో అప్పుడు తెలుస్తుందండి దయ్యానికి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఏది మీరు నోటితో మాట్లాడుతున్నారో ఆ విషయాలు జాగ్రత్త పడండి. మీరు బయటికి చెప్తే కానీ సైతానికి ఆ విషయాలు తెలియవు. మీ మనసులో మీరు ఆలోచించుకునేంత వరకు, మీ మనసులో ఉన్నంత వరకు అది సైతానికి తెలీదు. మీరు ఎప్పుడైతే బయటికి ఓపెన్ చేస్తారో, మాట్లాడుతూ, అది మీ స్నేహితులతో కావచ్చు, మీ బంధువులతో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, ఇంకెవరితోనైనా ఎప్పుడైతే మీరు ఒక సీక్రెట్ని, ఒక విషయాన్ని బయటికి చెబుతారో అప్పుడే సైతానికి ఆ విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు దాని ద్వారా సైతాన్ ఏం చేస్తాడంటే ఆ తెలిసిన విషయాన్ని బట్టే మన మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు, మన మీద దాడి చేస్తాడు, మనల్ని పడగొట్టాలని చేస్తాడు, మనల్ని నాశనం చేయాలని చూస్తాడు. కాబట్టి జాగ్రత్త పడండి ఈ విషయంలో. సాతానికి మన మైండ్లో, మన థాట్స్లో ఏముందో అతనికి తెలీదు. కానీ అతనికి తెలిసింది ఏంటంటే మనం ఏదైతే బయట మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ బయటికి అందిస్తున్నామో దాని ద్వారా తెలుసుకోగలుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్త పడండి. కాబట్టి ఏది పడితే అది మాట్లాడకుండా, ఎక్కడ ఏది పడితే అది చెప్పకుండా జాగ్రత్త పడండి. మీ నోటిని కాచుకోండి. రహస్యంగా ఉంచవలసిన దాన్ని రహస్యంగా ఉంచండి. బయటికి మీరు ఏదైతే తెలియపరుస్తారో అది మీకు సమస్యగా రేపు మారుతుంది. కాబట్టి జాగ్రత్త పడుతూ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా దేవుడు మీ ఉద్దేశాలను, మీ ఆలోచనలను మరి దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.